హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈరోజు మనం వీడియోలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే పర్ఫెక్ట్ ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని రెడీ చేద్దాం. ఈ ఒక్క పిండి ఉంటే ఎన్ని రెసిపీస్ అయినా ఈజీగా రెడీ చేసేయచ్చు. ఇందుకోసం మనం 1 కప్పు మినపప్పు, 1 కప్పు ఇడ్లీ రైస్, ఒక హాఫ్ కప్పు రేషన్ బియ్యం 1.5 కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి. 5 గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి ఎంత కాటుకలాగా ఉంటే అంత మంచిగా వస్తాయి. ఈ పిండి ఒకటి ఉంటే చాలు, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అడిగినా ఏదైనా రెసిపీ చిటికెలో తయారు చేసేయచ్చు. ఈ బ్యాటర్తో మనం దూది లాంటి మల్లెపూలాగా ఉండే శుతి మెత్తని చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడే ఏ రెసిపీనైనా ఈజీగా చేయొచ్చు. సాఫ్ట్ ఇడ్లీని, స్పాంజ్ దోశల్ని, పేపర్ దోశ, పునుగులు, ఒక్కటేంటండి బన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, ఏ రెసిపీ అయినా చేసేయచ్చండి. పునుగులు, పొంగనాలు, అన్ని రకాల రెసిపీస్ చేయొచ్చండి. ఇంకా కాటుకలాగా ఉండాలి ఇలా. ఇది సౌత్ ఇండియన్ రెసిపీ అండి. సౌత్ ఇండియన్ వాళ్ళే ఇలా ఇడ్లీ స్పాంజ్ లాగా ఇలా చేస్తారు. ఇంక ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, లేడీస్ ఏం చేస్తారంటారు కదా, ఒకటి అది పెట్టడం మర్చిపోతే మొత్తం పోయింది. బ్యాటర్ని మెత్తగా పట్టుకోవాలి. ఒకసారి ఏమో మినపప్పుని గ్రైండ్ చేశాను, తర్వాత 2 సార్లు రైస్ని మంచిగా గ్రైండ్ చేశానండి. కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి, మరీ పల్చగా కాకుండా. మన కన్సిస్టెన్సీ ఇడ్లీ బ్యాటర్ లానే ఉంచుకోవాలి. తర్వాత అవసరమైతే వాటరు వేసుకోవచ్చండి మనం రెసిపీస్ రెడీ చేసుకునేటప్పుడు. ఈ రెసిపీ అయితే నాకు తమిళక్క నేర్పిందండి. నాకు అసలు ఇడ్లీ రవ్వతోనే చేస్తారని తెలుసు. ఇలా శుతిమెత్తగా స్పాంజీగా తింటుంటే తినాలనిపించే, అసలు కడుపుకైతే హాయిగా ఉంటుందండి. చాలామంది సర్జరీ అయిన వాళ్ళకి డైజెషన్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఇడ్లీలు పర్ఫెక్ట్ అని చెప్పాలి. చాలా లైట్ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు చూడండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇంకా మంచిగా మనం పిండి చేత్తోనే కలుపుకోవాలండి. స్పూన్తో కలిపితే మంచిగా రాదు. చేతి వాష్ చేసుకొని మంచిగా కలపాలి. ఉప్పు ఒకటే వేసానండి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే పిండి చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీనికోసం ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాస్తున్నాను. పిండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇలా పొంగితే ఏ రెసిపీ అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్ని రెసిపీస్ మంచిగా రావాలంటే ఇడ్లీ ఇలా ఫర్మేట్ అవ్వాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి రెట్టింపు అవుతుందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసేసి ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకుందాం. ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత. పెద్దదాని నుంచి తీస్తుంటే చేయి లాగుతుంటుంది కదా. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లలో మంచిగా వేసేసుకోవాలి. నేనైతే 2 ప్లేట్ల ఇడ్లీలు చేస్తున్నా అండి. ఎందుకంటే ఒకటే వీడియోలో 4 రకాల రెసిపీస్ చూపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా 7 రకాలు చేద్దాం అనుకున్నాను. జాయింట్ ఫ్యామిలీ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు మాది చిన్న ఫ్యామిలీ కదా, ఇవి సరిపోతాయి మాకు టిఫిన్కి. ఈ పిండి ఉందనుకోండి, పిల్లలు కూడా ఈజీగా వేసేసుకుంటారండి. ఇడ్లీలైనా దోశలైనా. మనకి హెల్త్ బాగాలేదనుకో, మనం చెప్తుంటే పిల్లలు ఇడ్లీ ప్లేట్లకి రాసేసి పెట్టేస్తారు. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో పెడుతున్నాను. నార్మల్గా అయితే ఇడ్లీ పాత్రలోనే పెడతాను. ఇంతకుముందు పిండి నానబెట్టింది అది ఇడ్లీ పాత్రనేనండి. మల్టీపర్పస్ యూజ్ చేస్తాను దాన్ని. బ్యాటర్కి యూజ్ చేస్తాను. ఇక్కడ ఊతప్పం వేస్తున్నానండి చిన్న చిన్నగా. చాలా ఎంత సాఫ్ట్గా ఉంటాయి తెలుసా, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయండి. ఒక్కసారి బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోండి, మీకు ఇంకా ఏదైనా చేసేయచ్చు. మార్నింగ్ కదండి టీ పెట్టేశాను నేను పక్కన. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. నాకైతే ఈ దోశ బ్యాటర్ లేకపోతే అసలు ఆ పోహ, ఇడ్లీ ఇవి చేస్తుంటే తినరండి అసలు. రవ్వ ఇడ్లీ కూడా సరిగ్గా తినరు మా పిల్లలు. ఇవే అలవాటు అయిపోయింది పిల్లలకు తినడం. ఇప్పుడు మంచిగా కాల్చుకోవాలండి 2 వైపులా. ఇప్పుడు పప్పుల పొడి చల్లుతున్నాను ఉల్లిపాయలు వేసేసి. మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది. మీలో ఎంతమందికి ఊతప్పం రెసిపీ ఇష్టం అండి?
చూడండి అట్లా హోల్స్ ఎంత మంచిగా పడుతున్నాయో, అలా హోల్స్ పడిన ఊతప్పం కంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు బ్యాటర్ అనేది. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందు రైస్ నానబెట్టుకున్నాం అనుకోండి, ఇంకా తర్వాత మినపప్పు నానబెట్టేయచ్చు. 5 గంటలు నానబెట్టాలండి ఖచ్చితంగా. ఊతప్పాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దోశకు వేస్తున్నానండి అదే బ్యాటర్తో. 3 దోశలు వేసాను, 2 ప్లేట్లు ఇడ్లీ చేశాను, 4 ఊతప్పాలు వేసానండి. ఇంకా కొన్ని బోండా మైసూర్ బజ్జీ చిన్న చిన్నగా వేసాను. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం అండి? మా బాబుకైతే పేపర్ దోశ ఇష్టము, వాడి కోసం కొంచెం సన్నగా వేస్తాను. మా పాపకేమో బన్ దోశ లాగా ఇష్టం, మా ఆయనకేమో ఊతప్పాలు ఇష్టం. ఇక ఒక పిండి ఉందనుకోండి, అందరికీ ఇష్టమైన ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేయచ్చు. వాళ్ళ కడుపు నిండితే కదండి మనకు సంతోషం. పిల్లలు హ్యాపీగా తింటేనే కదా మమ్మీ తినకపోయినా హ్యాపీగా ఉంటుంది. అదే అండి అమ్మలోని గొప్పతనం. తను తినకుండా దాచిపెట్టి మరీ ఇస్తుంది పిల్లలకి. ఇలా పిండి ఉందనుకోండి, అందరం హ్యాపీగా తినేయచ్చు. ఇంకా చూడండి ఎంత మంచిగా దోశ ఎంత మంచిగా వచ్చిందో. హోటల్ స్టైల్ దోశ అని చెప్పాలండి ఇది. హోటల్ వాళ్ళ సీక్రెట్ రెసిపీ. ఇడ్లీ రైస్ వేయడం వల్లనే వస్తుందండి అంత క్రిస్పీగా. ఇంకా మీకు కలర్ కావాలంటే కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు, ఇంకా కలర్ వస్తుంది. ఓన్లీ దోశ బ్యాటర్కి పట్టుకున్నప్పుడు అలా చేయండి. ఒక పావు కప్పు వరకు. ఇక్కడ ఉల్లిపాయ వేసేసి పప్పుల పొడి వేస్తున్నానండి. నాకేమో నెయ్యి దోశ ఇష్టము, మా హస్బెండ్ ఏమో నెయ్యి తినడు. మా బాబు నేను ఇష్టంగా తింటామండి నెయ్యి వేస్తే. మా పాప మా ఆయన తినరు. మీలో నెయ్యి తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్వీట్స్లో తింటారు మళ్ళీ. నాకు రైస్లో తినబుద్ధి కాదు వేసుకొని. ఇలా టిఫిన్స్కి అయితే తింటానండి నెయ్యి. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని ఇంకో దోశ వేసేసుకుంటున్నాం. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, ఛానల్లో హైప్ ఆప్షన్ వచ్చిందండి 2 వీడియోస్కి. రీసెంట్గా దీనికంటే ముందు 2 వీడియోలకి హైప్ ఆప్షన్ వచ్చింది. ప్లీజ్ అక్కడ హైప్ అని క్లిక్ చేసేయండి. కామెంట్ సెక్షన్లో 2 డాట్స్ ఉంటాయి, దాన్ని స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుంది. దానిపైన నొక్కితే పాయింట్స్ అనేవండి నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఆ హైప్ ఆప్షన్ని అందరూ అది క్లిక్ చేయండి. ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. మా బాబుకి అయితే దోశలు ఇష్టం అండి. మా ఇంట్లో అందరికీ దోశనే ఫేవరెట్. మా పాప కొంచెం బోండా అనేది మా పాపకి ఇష్టం ఉంటుంది. అందుకోసం నేను ఎక్కువ శాతం బోండా ఈవినింగ్ టైంలో చేస్తాను. మా పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి పిండి ఉందనుకోండి అలా. మా పాప టిఫిన్సే ఎక్కువ తింటుందండి రైస్ కంటే. అయినా రైస్లో ఏముంది చెప్పండి, వైట్ రైస్లో. ఇందులో మిల్లెట్స్తో కూడా దోశలు చేస్తుంటానండి నేను. రాను రెసిపీస్లో మీకు చూపిస్తాను. ఓన్లీ రైస్ ఫ్లోర్తో ఎంత రేషన్ బియ్యంతో తక్కువ ఖర్చుతో ఎంత చక్కగా టిఫిన్స్ చేసుకోవచ్చు చూడండి. క్రిస్పీగా క్రంచీగా ఉండే ఈ దోశల్ని మీరు కూడా రెడీ చేసుకోవాలంటే రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే నెలకి 1 కేజీ మినపప్పు కూడా పట్టదండి. మరి వడ చేయను, వడ చేస్తే ఎక్కువ పట్టిద్ది. ఇంకా సున్నుండ చేయాలంటే నల్ల మినుములు ఎక్స్ట్రా తీసుకొస్తానండి. నేను మంత్లీ అయితే చేయను సున్నుండ. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు చేస్తుంటాను. ఎక్కువ బెల్లం యూజ్ చేస్తుంటానండి. ఇక్కడ 1 కప్పు పిండి తీసుకొని దానిలో రైస్ ఫ్లోరు ఒక 2-3 స్పూన్ల రైస్ ఫ్లోరు, 2-3 స్పూన్ల మైదా పిండి, తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా పెరుగు వేస్తున్నాను. కొద్దిగా బేకింగ్ సోడా వేసాను, కలుపుతున్నాను. సాల్ట్ ఎక్కువ వేయనండి నేను.
మీకు సాల్ట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఎలాగో టిఫిన్తో తింటారు కదా, చట్నీతో తింటారు కదా, చట్నీ ఎక్కువ తింటారు. ఇప్పుడు చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, స్పంజీగా. ఇగో చూడండి, రవ్వ వేయకపోయినా రవ్వ వేసినట్టు ఎంత చక్కగా వచ్చింది. దీన్ని సాంబార్తో కానీ, పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. టమాటో చట్నీతో నాకు చాలా ఇష్టం ఇడ్లీ. ఇక్కడ బోండా వేసేస్తున్నాను. ఇంకా పెరుగు వేయడం వల్ల మనకి ఎక్కువ పొంగుతాయండి, లోపల కూడా చాలా మెత్తగా వస్తాయి. నాకైతే పెరుగు వేయడం ఇష్టం. ఇందులో పెరుగు వేయకపోయినా వస్తాయి, కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నేను చేసే మెథడ్లో అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ బజ్జీలని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఎప్పుడైనా కళాయి అనేది కింద చిన్నగా ఉండి పైన వెడల్పుగా ఉండాలండి. అలా ఉంటేనే బోండాలు కానీ బజ్జీలు కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు మందపాటిదే తీసుకోండి, మరీ పల్చడిది తీసుకున్నా కూడా ఆయిల్ మాడిపోతుందండి. కొంచెం ఇలా డీప్ ఫ్రైలకైతే ఇలాంటి కడాయినే ఎంచుకోండి, బాగుంటుంది. చూడండి బోండా ఎంత చక్కగా వచ్చిందో. పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ బెల్ సింబల్ని నొక్కండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. నాకు ప్రతి ఒక్క రెసిపీ రెడీ చేయొచ్చు. మీకు ఏం కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.